బాగుంది. కొండన్న చింపేశాడు. కొండన్న గుండె ఎలా ఉందన్న? చెత్త సినిమా ఏం బాగాలేదు. లాస్ట్ 20 నిమిషాలు బాగుంది అంతే, ఏం బాగాలేదు. ఎలా ఉందన్న మూవీ? అంతేం బాగాలేదు. ఎలా ఉందన్న? అల్లిపోయిందన్న ఇంకోటి. జోహార్ శివన్న. ఇప్పుడు విజయ్ అన్నకి 4-5 years గా హిట్ లేదు కదా, బ్లాక్ బస్టర్ పడినట్టేనా మరి? బ్లాక్ బస్టర్ పడింది. ఓకే. కానీ నాకు సలారు దేవరా కూడా చూసా, ఊరిది ఇదేంటి ఇది అనిపించి. ఎలా ఉందన్న మూవీ విజయ్ అన్నది? గౌతమ్ తిన్నూరి బ్రో కొంచెం డిసప్పాయింట్ చేసిండు అనుకుంటా, ఎందుకంటే మంచి యాక్షన్ మోడ్ పెట్టిండు. కానీ మన కొండనని కొంచెం లుక్స్ బాగున్నాయి, కానీ సత్యదేవ్ యాక్టింగ్ బాగుంది. యాక్చువల్లీ కొంచెం క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకు. కానీ అనేది రోజు బక్కోడ గుద్ద వల్ల ఇంక బీజిఎం మాత్రం. స్టోరీ అంటే అన్న మూవీలో? స్టోరీ అంటే ఇంకా ఒక రాజు అంటే కింగ్డమ్ అంటే ఆ టైటిల్ అయినా మొత్తం ఉంది అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ అన్న. కానీ వీడి బాగున్నాడు, బీజిఎం మాత్రం గుద్ద వాళ్ళకు ఉంది. సెంటిమెంట్ ఏమైనా ఉందా అన్న మూవీలో? మొత్తం సెంటిమెంటే బ్రో. మూవీ బ్లాక్ బస్టర్. కానీ కొంచెం క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకు. కానీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం గుద్దాలి. రిడెంప్షన్ ఫర్ విజయ్ దేవరకొండ. అనిరుద్ బీజిఎం బాగుంది. విజయ్ దేవరకొండ లుక్స్ అన్ని ఎలా ఉన్నాయి? బాగుంది. ఫైట్ సీన్స్ ఎట్లున్నాయి అక్క? బాగున్నాయి. క్లైమాక్స్ ఏదైనా మంచి ఇచ్చుంటే బాగుంది. విజయ్ అన్నకి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా? కంబ్యాక్ చెప్తారా బ్రో? ఫైట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. పైసా వసూలు సినిమా. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? లాస్ట్ ట్విస్ట్ మాత్రం గుద్దాలు ఉంది. చాలా మంది రొటీన్ స్టోరీ అంటారు కదా, అట్లా అంటారు బ్రో. గుద్దాలు ఉంది. ఎలా అనిపించింది కింగ్డమ్ మూవీ? అన్న మస్తు ఉందన్న సినిమా కాదా అది, అసలు మొత్తం వైబ్ అసలు వేరే ఉంది. సినిమా నెగిటివ్ ఇస్తున్నా రివ్యూస్. నెగిటివ్ ఎవరు ఇచ్చినా కూడా సినిమానే బ్రో. సినిమా చూసి చెప్పమనండి. ఫైట్ వేరే లెవెల్ బ్రో. శివన్న ఒకడు, మన విజయ్ అన్న ఏంది వేరే లెవెల్ బ్రో. ఎలా ఉంది మూవీ? పర్లేదు, వన్ టైం వాచ్. బాగుంది భయ, సూపర్. ఏం నచ్చింది మూవీలో? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం క్లిఫ్ హ్యాంగర్ అంత బాగాలేదు. క్లిఫ్ హ్యాంగర్ అంత మంచిగా పెట్టలేదు. కింగ్డమ్ చాలా బాగుంది. ఫైట్ సీన్స్ కానీ అవన్నీ ఎట్లా అనిపించినాయి? ఆఫ్టర్ 7 years హిట్. అంటే ఇప్పుడు విజయ్ అన్నకి లాస్ట్ 3-4 years గా హిట్ లేదు అండ్ మొత్తం లవ్ స్టోరీస్ చేస్తున్నాడు అన్నారు. బట్ ఈసారి సెట్ అయింది, ఇది బాగుంది, సెట్ అయింది, హిట్. ఎలా ఉందన్న విజయ్ అన్న మూవీ? చాలా బాగుందండి. డిఫరెంట్ మూవీ. విజయ్ దేవరకొండ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్షన్ కూడా బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ విజయ్ కెరీర్ అవుతుందండి. విజయ్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్లా? పర్ఫార్మెన్స్ ఈసారి చేంజ్ అయింది, దానికి దీనికి చాలా వేరే ఉందన్నమాట. ఇటు కొట్టేసిండు ఇక క్లీన్గా. బీజిఎంఐ నాకేమంత అనిపించలే, కానీ క్లైమాక్స్లో బాగానే ఉంది, బాగా ఇచ్చిండు. అంటే విజయ్ అన్న కంబ్యాక్ మూవీగా? కంబ్యాక్ ఫిల్మ్ మనం. చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అన్న. లేదండి, అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ రొటీన్ మూవీ కాదండి. 3 సినిమాలు 6 డైలాగులు 3 పాటలు అన్నట్టు కాకుండా డిఫరెంట్ జోనర్ మూవీ. అండ్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద క్లాసికల్ మూవీ అనుకోండి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉందన్న? నెక్స్ట్ లెవెల్ అండ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, ఎందుకంటే స్టోరీ డిమాండ్కి తగ్గట్టుగా ఆయన వెర్సటైల్ వేరియన్స్ చూపించడం జరిగింది. ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన పర్ఫార్మెన్స్ ఉంది. డెఫినెట్లీ అంటే విజయ్ దేవరకొండ కెరియర్లో ఆయన పర్ఫార్మెన్స్ మంచి డిఫరెంట్ రోల్ అవుతుంది, బాగుంటుంది. అంటే మేబీ ఇమీడియట్గా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం డిఫరెంట్ మూవీ, కానీ బాగుంది. యాక్చువల్ క్లాసికల్ మూవీ మంచిగా ఉంటుంది. చాలామంది సలార్ ఇంకా దేవరా కలిపి తీసిన స్టోరీ ఇది అని చెప్తారు. అంటే కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది కదండి, మూవీ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది, బ్రదర్ సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే ఇది ఒక మాఫియా డాన్ ఆ మూవీ కాబట్టి అలా అనిపిస్తుంది, కానీ అది యాక్చువల్గా అలా లేదు. కొండన్న చింపేశాడు. గౌతమ్ అన్న ఎలివేషన్ తోపు, ప్రశాంత్ లెవెల్ మ్యాచ్ చేశాడు. పుష్ప రికార్డ్ బ్రేక్ కింగ్డమ్ తోటి. ఏంటన్నా పుష్ప రికార్డ్ బ్రేక్ అవుతుందా? పుష్ప రికార్డ్ అన్న అన్ని లాంగ్వేజ్లో తీశారు కాబట్టి కష్టం, కానీ సినిమా అయితే చింపేశారన్న.